ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వి సస్టైన్ అది కదా మెయిన్. ఇప్పుడు అడ్వర్సిటీస్ అందరికీ వస్తాయి, ఎత్తుపల్లాలు అందరికీ ఉంటాయి, బట్ దాన్ని సస్టైన్ చేయడం అన్న దానిలోనే గేమ్. దట్ ఈస్ ది గేమ్. దట్స్ వాట్ సస్టైన్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూ హ్యావ్ టు ట్రావెల్ కదా. ఎగ్జాక్ట్లీ. సో అట్లా చాలా ఉంటాయి మనం నేర్చుకుని. ఈవెన్ ఏముంటుంది మనకి, ఓ జీసస్ అన్నాక, జీసస్ క్రైస్ట్ వచ్చాక ఇది మతం గురించి కాదు, దేని గురించి పర్సనల్గా చెప్తున్నా, మై రిలేషన్షిప్ విత్ హిమ్. సో వెన్ ఐ స్టార్ట్ రీడింగ్ ఐ వాంట్ బీ లైక్ హిమ్, ఐ వాంట్ థింక్ లైక్ హిమ్ అన్నప్పుడు, ఓ మనం ఒకప్పుడు ఏమంటే మన కార్ ఎక్కడన్నా అయిపోతే సినిమా వాళ్ళు మనం ఏమనుకుంటాం, అరే కారు ఆగిపోయింది, ఇప్పుడు నేను ఎక్కడన్నా అట్ట నించుంటే ఏదో అనుకుంటారేమో, మళ్ళీ ఆటోలో పోవడం అంటే ఇంకొక వాళ్ళకి ఫోన్ చేసి ఫోన్ చేసి ఏ కారు పంపించండి ఏంటి, ఆ కారు రావడానికి 1 hour అవుతుంది. నువ్వు ఇక్కడ నీ కారు ఆగిపోయిన చోటు నుంచి నీ ఇంటికో లేకపోతే నువ్వు వెళ్ళాల్సిన ఏదో పని ఉన్న చోట 15 నిమిషాలు 10 నిమిషాలే ఉంటుంది. నీ కారు నీ అసలు కారు వేరే కారు రావడానికి 1 hour. యూ హ్యావ్ టు టేక్ అ కాల్. నీకు టైం ఆ 1 hour నీ గొప్పతనం, అది ఇంపార్టెంట్. జస్ట్ ఏదో ఒక ఆటో వెళ్తున్నది ఆపేసి ఎక్కేసి ఆ 15 నిమిషాలు అక్కడ వెళ్ళిపోతాం అన్నది, యూ హ్యావ్ టు టేక్ అ కాల్. సో దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్. ఇలా బైబిల్ చదివో లేకపోతే ప్రభుని, దట్స్ వాట్ ఐ లెర్న్. ఎక్కడో అక్కడి నుంచి ఆ ఎన్లైటన్మెంట్ అనేది తెచ్చుకోవడం ఇంపార్టెంట్. యా, ఇట్ మేక్స్ యువర్ లైఫ్ ఈజీ. ఎస్, నీ జీవితం ఈజీ. సో మనం ఆటోలో వెళ్తాం, బస్సులో వెళ్తాం. ఒక ఇన్సిడెంట్, 100 years సెలబ్రేషన్, 100 years సెంటనరీ సెలబ్రేషన్ ఆఫ్ ఇండియన్ సినిమా చేశారు చెన్నైలో, పెద్ద గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. జయలలిత గారు, నాది ఐ థింక్ సోషల్ మీడియాలో కూడా ఎక్కడో ఉంటుంది ఫోటో, జయలలిత గారు నాకు రెడ్ శారీ వేసుకున్నాను, ఆవిడ ఇది ఇస్తున్నారు మాకు. సో ఆ అక్కడ జరిగింది. అదే టైంలో నెక్స్ట్ 2 days తర్వాత తెలుగు కూడా జరిగింది, 2nd day ఏదో అక్కడే చేసేస్తాం, ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ ఎక్కువ ఉన్నారని. బయటకు వచ్చేసరికి లేదు, ఈ జయలలిత గారు ఇది జరిగేసరికి బయటకు వచ్చేసరికి కార్లు, అది నెహ్రూ స్టేడియం ఏదో, నెహ్రూ స్టేడియం అనుకుంటా, కార్లు ఎక్కడెక్కడో జామ్ అయిపోయి మా కార్లు దొరక్క నేను జయప్రద అయిపోయాం. మేము కార్లు ఫోన్ చేస్తున్నాము, కార్లు రావట్లేదు, డ్రైవర్ ఎక్కడో పెట్టేశారు. ఇలా బాల వచ్చేసారు, బాలకృష్ణ వచ్చి అంటే ఏమైందంటే ముగ్గురు అంటే తనకి కారు ఇవ్వలేదు. సో ముగ్గురు మేము ఏం చేసాం, ఒక కారు ఏదో వచ్చింది, మరి ఎక్కుదామని ఏదో ఒక కారు వచ్చింది, ఎవరి కారు తెలియదు, నా కారా జయప్రద కారా అంటే ఇదంతా వాళ్ళు పెట్టిన కార్సే, మనకు ఓన్ కార్స్ కాదు. ఎక్కిన తర్వాత కొంచెం దూరం వెళ్ళాక ఆ కారు అయిపోయింది. కారు అయిపోతే మేము హోటల్కి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇక్కడే కారు దొరకట్లేదు మాకు. అప్పుడు ఆటో ఉంటే ఆటో ఆపి నేను బాలకృష్ణ జయప్రద ముగ్గురు ఆటో ఎక్కా. ఆటో ఎక్కి ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. అండ్ మీకున్న అసోసియేషన్ వాల్యూ. నేనేమంటున్నానంటే, మనం అక్కడ మేమే జయప్రద జయసుధాని బాలకృష్ణ అనుకుంటే ఆ కారు అక్కడే మా కారు దొరకలేదు, ఇంకేం కారు దొరుకుతుంది. సో మేము సేఫ్గా వెళ్ళాలి, హోటల్కి వెళ్ళాలి, అంతే. అక్కడ మేము సినిమా ఆర్టిస్టులమా అవన్నీ. సో లైఫ్ ఈజ్ ఆల్సో లైక్ దాట్. ఎక్కడికక్కడ మనం అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోవాలే తప్ప. ఎగ్జాక్ట్లీ అంతే. మన ఇక్కడ సూపర్ స్టార్, మెగాస్టార్, లేకపోతే మన ఫేమస్ స్టార్స్ అన్ని మన ఇక్కడ, మనం వేరే దేశానికి వెళ్ళినప్పుడు అది ఉండదు కదా, అసలు రికగ్నిషన్ ఉండదు. అందరి సెక్యూరిటీ. ఒక్కొక్కప్పుడు ఈవెన్ షారుఖ్ ఖాన్ని ఇమిగ్రేషన్లో ఆపేసిన రోజుల్లో ఉన్నాయి. మన హీరో వెంకటేష్ గారిని ఆపేస్తే, అవునా, సో ఇమిగ్రేషన్ ఉంటుంది, ప్రాబ్లమ్స్. సో లైఫ్ ఇస్ లైక్ దట్. దాని గురించి మనం ప్రతిదానికి ఏదో ఒక వీసా. మెయిన్ థింగ్ చేసుకోవాల్సింది ఏంటంటే, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ నిన్ను నువ్వు ముందు గౌరవించుకోవాలి. యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు యూ బిలీవ్, యూ ట్రస్ట్. అండ్ అంటే ఐఎమ్ టాకింగ్ ఈవెన్ నీ హెల్త్ కూడా మనం చూసుకోవాలి. మన హెల్త్ మనం చూసుకోకపోతే, మనం స్ట్రాంగ్గా లేకపోతే వీ కెన్ నాట్ సస్టైన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మాకంతా అప్పుడు పనులు చేస్తాం, పిల్లల కోసం, హస్బెండ్ కోసం, ఫ్యామిలీ కోసం, అలా. ఎప్పుడు నా కోసం నేను అని నాకు ఒక ఇది వచ్చింది, నా గురించి నేను ఆలోచించుకోవాలి అలా అని. ఎప్పుడు లైఫ్లో నేను మా ఫ్యామిలీ మెంబర్ లేనిదే ఎప్పుడు ట్రావెల్ చేసింది లేదు.
అయ్యో అసలు మీ ఇంటికి వస్తే 15 మంది కనిపిస్తారు. అస్సలు నాకు ఎప్పుడు ఇంటి నిండా జనం ఉండాలి. అవును. మా ఇంట్లో మా మదర్, మా నాన్నగారు అంతా అలాగే. ఇవాళ చాలా మంది భోజనం చేస్తారు తెలుసా, ఇవాళ 15 మంది భోజనం చేస్తారు. మా ఇంట్లోనే కాదు, సేమ్ థింగ్ మా ఆంటీ ఇంట్లో, విజయనగరం గారి ఇంట్లో. ఇంకా ఆవిడదైతే కాందాన్ అక్కడ అందుకని భోజనాలు ఇవన్నీ అలా ఉండేది. తర్వాత ఇప్పుడు ఇవన్నీ అంతా. సో మాకు అది ఫ్యామిలీ ఎప్పటి నుంచి వస్తున్నది, ఆ ఫ్యామిలీ బాండింగ్ అంతా, అందరం కలిసి ఉండాలి, ఫ్యామిలీ 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 అన్నది చాలా ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. బట్ దాని తర్వాత ఏమవుతుంది, అంటే మీరు అందరితోనే అలాగే ఉన్నారండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా యూ నెవర్ ట్రీటెడ్ ఎనీబడి యాజ్ అన్ అవుట్ సైడర్. కొంతమందితో ఐ లైక్, ఐ ఫీల్ దట్ దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ. ఫ్యామిలీ ఇది అంతే. బట్ ఫ్యామిలీ ఇస్ ఫ్యామిలీ అంతే. లాగా నాకు సినిమాలో ఇండస్ట్రీలో ఎవరన్నా అన్నయ్య ఎక్కువ, మురళీమోహన్ గారు మోహన్ బాబు తప్ప, వాళ్ళు మా చెల్లెమ్మ అన్నారు కాబట్టి అంతే తప్ప అందరినీ అన్నయ్యలు అక్కయ్యలు అలా పిలిచే అలవాట్లేదు. అక్క అక్క అంటే బాగా, అన్న అన్న అంటే ఎట్లా అని అలా. సో నాకు కొంచెం ఐఎమ్ నాట్ యూస్ టు ఇట్. అంటే మీరు యూఆర్ పర్సన్ ఆఫ్ డిఫరెంట్ మైండ్ సెట్ అండి. అది నార్మల్గా ఉండదు చాలా మందికి. అయితే పీపుల్ ఆఫ్ వ్యానిటీ, లేకపోతే వాళ్ళు తాలూకా ఫ్లాంటింగ్ ఉంటుంది, బిల్డప్ ఉంటుంది, ఏవో ఉంటాయి, అరమరికలు ఉంటాయి. బట్ మీరు ఎలాగంటే ఎప్పుడు కృష్ణ గారి లాగా యూఆర్ అన్ ఓపెన్ బుక్. నథింగ్ ఈజ్ అ సీక్రెట్ ఇన్ దట్. ఏముంది దాంట్లోని, మీరు ఆస్తులు పోగొట్టుకోవడం తెలుసు, మళ్ళీ ఏ లేదు, అందరి హీరోస్ మాట్లాడాలి అనుకుంటారు. అసలు బేసిక్ గా ఇందాక హ్యాండ్స్ అప్ అనే పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక చిన్న క్లారిఫికేషన్ అడుగుదాం అనుకున్నాను. ఏమది? చిరంజీవి గారు నన్ను పెట్టద్దు జయ ఇందులోని క్లైమాక్స్లో పెడితే నేను వచ్చే వరకు సినిమాని వెయిట్ చేస్తూ ఉంటారు, అది సినిమాకి మైనస్ పాయింట్ అవుతుంది అని మీకు చెప్పారని నేను విన్నాను. నిజమా? అట్లా చెప్పలే చిరంజీవి గారు. మేము ఆ క్యారెక్టర్ ఏదో మేమిద్దరు మాట్లాడుకుని అదే తమాషాగా అనుకుని, అదే అసలు సీరియస్గా జోక్గా అనుకుని జోక్ చేశారు ఒకరోజు ఆయన. నేను మాట్లాడుతూ ఉంటే, షూటింగ్ జరుగుతూ ఉంటే, మా నాగబాబు గారు షూటింగ్ జరుగుతూ ఉంటే, సరే మేము ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటా ఉన్నాం సార్. ఏదో చెప్పి ఏదో నాగబాబు గారు ఏదో తెలియదు, నాకు గుర్తులేదు. ఏం ప్రొడ్యూసర్ అమ్మగారు ఏంటి మా క్యారెక్టర్ ఇస్తారా జోక్ అనమాట, జస్ట్ ఫ్రెండ్లీగా. అది నేను ఊరికే చెప్తా అనుకుని మాట్లాడుతూ ఉంటే సడన్గా ఒక క్యారెక్టర్ అట్లా, అప్పటికి సినిమా ఇంకా జరుగుతుంది, ఇంకా చాలా జరగాలి. సడన్గా ఒక పెద్ద హీరో రావాలి ఆ సినిమా, ఒక లైక్ సూపర్ మ్యాన్ అలాంటి క్యారెక్టర్ ఆ టైంలో వస్తే బాగుంటుందని అనుకుని మన నాగేశ్వరరావు, శివనాగేశ్వరరావు అంటే నాకు సార్ నేను అడిగాను, చిరంజీవి గారు చేస్తారా ఇట్లా ఉంది అంటే, ఎందుకు ఇట్లా ఉంటే ఉంటుందేమో ప్రాబ్లం ఉంటుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళకి ఇంకా స్పెషల్ అపీరెన్స్ అంతా అంతే, జనానికి అర్థం ఏంటి చిరంజీవి గారు చిన్న వేషం వేసారంటారు. అంటే అప్పుడు ఆ టైంలో మనకి బాలీవుడ్ మనకంటే ఎక్కడో మచ్ అహెడ్ ఆఫ్ అస్. అమితాబ్ బచ్చన్ గారు సడన్గా అలా వాక్ చేసి రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. దే లైక్ మోర్ లైక్ హాలీవుడ్ లాగా అట్లా నడిపిస్తారు అలా అని. సో మనకి మన జనానికి ఇంకా ఆ లెవెల్కి ఇంకా మన వాళ్ళకి అర్థమవుతుందో లేదో అలా అని, లేదని మీరు చేస్తే బాగుంటుంది అలా అని. సో అప్పుడే ఆయనకు వచ్చిన డౌట్ ఉండింది. దాని తర్వాత పోస్టర్లు వేద్దాము అని అనుకున్నాం. ఆయన అప్పుడు చెప్పారు వేయొద్దు, ఎందుకంటే నాదే ఇంపార్టెంట్, తీరా వచ్చితే లాస్ట్లో కనిపిస్తాను అది అని. బట్ అది మంచి సినిమా, అది హ్యాండ్సప్ అన్నది ఒక ఒరిజినల్ వర్షన్, అంటే ఇన్స్పిరేషన్ ఆఫ్ సమ్ హాలీవుడ్ ఫిలిం. ఓకే. అంటే మణి ఎలాగో అలాగే దాని కంటిన్యూషన్ సీక్వెల్ అన్న, కానీ సేమ్ స్టార్స్ కొంచెం యాక్ట్ చేసిన సినిమా ఇది కూడా, హ్యాండ్సప్ కూడా. తెలుగు మణి కాదు నేను మాట్లాడు, ఒరిజినల్ వర్షన్స్ ఆఫ్ ఇంగ్లీష్ హాలీవుడ్ ఫిల్మ్స్. ఇవంతా ఇన్స్పైర్డ్ బై హాలీవుడ్ ఫిల్మ్స్, ఇంగ్లీష్ పిక్చర్స్. అప్పుడు మేము అనుకున్నప్పుడు అదన్నప్పుడు నేను ఈ స్టోరీ లైన్ ఊరికే ఒకసారి చిరంజీవి గారితో మేము ఇద్దరు మాట్లాడుతూ ఉంటే చెప్తా ఉంటే, అరే భలే ఉంది, అది తెగ నవ్వుకున్నాడు ఆయన చెప్పిన ఇన్సిడెంట్స్ అంతా. సరే సినిమా అంతా అయిపోయింది, ఆయన యాక్ట్ చేసేసాడు, అయిపోయింది. ప్రివ్యూ వేసాం ఇక్కడ ఫిలిం ఛాంబర్లో. చిరంజీవి గారు కొన్ని ఏమంటారు డిప్లొమాటిక్గా ఉంటారు కొంత. ఇది ఆయన కూడా బయటకు వచ్చినప్పుడు ఆయన కూడా బ్యాడ్ యాక్టర్ అంటే మేమంతా యాక్ట్ చేయలేం నిజంగా, మాకు భయం. అందుకే ఏదైనా సినిమాలకు వెళ్ళినప్పుడు బయటికి రాగానే నిజం చెప్పాలి కదా.
అక్కడ మనం నటించలేము. నటించలేము. మేము అంత దాసనారాయణరావు గారు అంత గొప్ప రైటర్స్ కాదు. ఆయన మొత్తం వేరే చెప్తాడు. మాకు ఎన్నో వండర్స్లో ఆయన ఒక వండర్. ఆయన అంత ఇది కాదు. చిరంజీవి గారు కూడా సినిమా చూసేప్పుడు నేను చేసేది ఏమనుకుంటుందో, లేదా మా తమ్ముడు చేసా, నాగబాబు చేశారు ఏమనుకుంటుందో అనుకోవచ్చు కదా. ఆయన షో అది, ఆయన షో. సరే బయట నిల్చున్నాను. ఇలా బయటికి రాగానే ఫేస్ మొత్తం మారిపోయింది. సినిమా హిడెన్ లైక్స్ ఆయనకి కొన్ని నచ్చలు, అంటే ఆయనకు ఒకలా అయిపోయి సరే నేను తర్వాత మాట్లాడతా అని నన్ను వెళ్ళిపోయారు. సో ఆయన హిడెన్ లైక్ ద మూవీ. వెళ్ళిన తర్వాత చెప్పాడు, నువ్వు చెప్పినప్పుడు నాకు ఎంత నవ్వు వచ్చింది, అదేంటి ఆ సినిమాలో అక్కడ కనిపించలేదే ఎలా అన్నారు. ఏమోనండి ఇదేని. సో అలాంటివి జరిగింది. అదే ఒక్కటి క్లారిఫికేషన్ అడుగుతాను.